అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరింత దిగజారింది. అధికారం కోల్పోవడంతో పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. పోచారం చేరికతో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దాదాపు త్వరలో 20 మందికి పైగా ఎమ్మెల్యేలను చేర్చుకునే విధంగా పావులు కదుపుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు సిట్టింగులుగా ఉండటంతో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. మరోవైపు గులాబీ పార్టీ కూడా తమ నేతల్ని కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. పార్టీ మారాలనుకుంటున్న నేతల ఇళ్ల ముందు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరుకున్నారని సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. బాల్కా సుమన్ ఇతర నేతలు పోచారం నివాసానికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోచారం నివాసం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్లో చేరారని తెలిపారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్తామన్నారు. భవిష్యత్తులో పోచారం శ్రీనివాసరెడ్డికి సముచిత గౌరవం ఇస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. వారి సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే, ఈరోజు ఒక మంచి వాతావరణం రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి, దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది. పార్టీలో నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చర్చిస్తారు. పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలనే కాంగ్రెస్లో చేరినట్లు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తాం. పొంగులేటి గారు కూడా, శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు. వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది. వారి సహకారంతో, అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాల్గొంచుకుందాం. ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం చేస్తాం. కాగా మాజీ మంత్రి మల్లారెడ్డితో సహా త్వరలో కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ను ముంచాయన్నారు. చాలామంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో పడిందని అన్నారు. ప్రమాదం నుండి బయటపడే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. పోచారం పార్టీ మారడంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వయసులో పార్టీ మారడం వల్ల పలుచనవుతారని అన్నారు. ఏ బలహీనతల వల్ల పోచారం పార్టీ మారుతున్నారో తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఆయనకి వయసులో ఇప్పుడు పార్టీ మారుతారని మేము భావించలే, దురదృష్టం. అందుకు వారికి అయితే పార్టీ మారడం వల్ల ఏమొస్తాయో మాకు తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం
అప్రతిష్ట మూటగట్టుకోవడం ఖాయం. అది వారి కీర్తిని పెంచదు, నష్టం చేస్తుంది, ప్రజలు అప్రతిష్ట పాలవుతారు తప్ప ఇంకోటి కాదు. నేను ఏమో అని నేనే అన్నా, మళ్ళీ నన్ను ఏమని అడిగితే నేనేం చెప్పా? ఏదో ఒక బలహీనత ఉంటే తప్ప లేకపోతే ఎందుకు మారుతారు? నేను మోసం గీసామని అన్నాను, కానీ ఏదో బలహీనతలే మనుషుల్ని తీసుకుపోతాయి. అధికారం వైపు తీసుకుపోయేది బలహీనత లేకపోతే ఏముంటాయి? కొట్లాడటానికి వస్తే ఆదర్శాలు ఉంటాయి, కొట్లాట వైపు తీసుకుపోయేది ఆదర్శాలు, అధికారం వైపు